యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనము. యేసు కన్నీళ్లు విడిచెను. మరి మీకందరికి తెలుసు, మరి యానీ అంతకుముందు ఒక 15 డేస్ బ్యాక్ 20 డేస్ బ్యాక్ న్యూమోనియా వచ్చిందని చెప్పి హాస్పిటల్లో దాదాపు 10 డేస్ అడ్మిట్ అయి వచ్చింది. అప్పుడు కోవిడ్ లేదు, ఓన్లీ న్యూమోనియా మాత్రమే ఉండింది. దేవుని మహాకృపను బట్టి తాను హాస్పిటల్ నుంచి బయటకు రాగలిగినారు. ఆ తర్వాత 5-6 రోజుల తర్వాత మరలా తను సిక్ అయింది. నేను హాస్పిటల్ తిరగడం ద్వారా నాకు కోవిడ్ రావడం, మరలా జేమీకి రావడం, మళ్ళీ యానీకి రావడం, ఇలా జరిగితే నేను హాస్పిటల్లో అంతకుముందే ఒక 10 డేస్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ నెమ్మదిగా పడిపోతుంటే డాక్టర్లు మీరు వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ కావాలంటే మన సోదరులు చెప్తే చిట్టిబాబు, రాజేష్, రమేష్, రాజా వీళ్ళందరూ వచ్చి చేర్చినారు. నేను చేరిన మరుసటి రోజు యానీ కూడా హాస్పిటల్లో, నేను సండే నైట్ అడ్మిట్ అయ్యాను. అనగా పోయిన సండే కాక అంతకుముందు సండే. ఆ తర్వాత యానీ కూడా మండే అడ్మిట్ అయ్యారు. మరి దాదాపు తను వారం రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఒకరోజు తను కొంచెం డల్గా ఉన్నారు. డల్గా ఉంటే డాక్టర్ వచ్చి చూపును చెక్ చేశాడు. చూపు కొంచెం పక్కకి వెళ్ళింది సాటర్డే. ఆ తర్వాత నవ్వు అంటే కొంచెం ఇట్లా పక్కగా నవ్వింది, నవ్వచ్చు. నవ్వు కూడా పక్కకి వెళ్ళింది. డాక్టర్ 2 చేతులతో ఇట్లా పట్టుకోమంటే ఒక చెయ్యి గట్టిగా పట్టుకుంది, కానీ ఇంకో చెయ్యి సరిగా పట్టుకోలేదు. నా ముందర నడిపించినాడు, నడిచినా కూడా ఒక నడక సరిగా రాలేదు. స్ట్రోక్ వచ్చిందని నాకు చెప్పాడు డాక్టరు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి అని చెప్పినారు. వెంటనే తను షిఫ్ట్ చేయాలండి ఐసీకి, ఇంకా పెద్ద ఐసీకి షిఫ్ట్ చేయాలి. బ్రెయిన్ సిటీ స్కాన్ తీసిన తర్వాత అంటే నేను నా పక్కనే యానీ ఉండింది. కొద్ది రోజులు నా ఎదురుగా ఉండింది ఒకే వార్డులో. మరి నేను కూడా చాలా బలహీనంగా ఉన్నాను. బాత్రూమ్ పోయే శక్తి కూడా ఉండేది కాదు, అన్నం తినే శక్తి ఉండేది కాదు. ఒక ముద్ద తినాలి, నీళ్లు తాగాలి, ఒక ముద్ద తినాలి, నీళ్లు తాగాలి, అట్లాంటి పరిస్థితి. ఆ తర్వాత ఎదురుగా డయాలసిస్ జరుగుతుంటే నా పక్కన వేశారు. ఇంకా యానీ పెద్ద ఐసీయూకి వెళ్ళిపోతారు. అంతకుముందే నేను చెప్పాను, ఇంకా మమ్మల్ని రూమ్కు మార్చండి, మా ఇద్దరిని భార్యాభర్తలు మేము అని అన్నాము. మరి ఈలోగా యానీకి ఇలా అయింది. మరి ఆ టైంలో నేను ప్రార్థన చేసి పంపించినాను. ఏమైనా ప్రార్థించానంటే, దేవా మరణమేకయు పాతాళ లోకమేకయు తాళపు చెవులు నీ స్వాధీనంలో ఉన్నాయి ప్రభువా మరి అని చెప్పి ప్రార్థన చేసి ధైర్యపరిచి, మన వీపును దాదాపు 5-6 సార్లు తట్టా నేను. వీపును, యానీ వీపును, డోంట్ వరీ యానీ, గాడ్ ఈజ్ విత్ us, మరి ధైర్యంగా ఉండు నువ్వు అని దాదాపు 5-6 సార్లు వీపును తట్టి ప్రార్థన చేసి నేను పంపించినాను. ఆ తర్వాత నన్ను కూడా ఐసీయూ నుంచి రూమ్కు మార్చినారు. అప్పటి నుంచి యానీ మెల్లమెల్లగా తన యొక్క ఆరోగ్య పరిస్థితి క్షీణించడం మొదలుపెట్టింది. మన సహోదరి ఎస్తేర్ రాజా చూసి వచ్చినారు. మరి ఒకసారి డాక్టర్లు కూడా కొంచెం బాగాలేదండి వచ్చి చూడండి అన్నారు. నేనేమో రూమ్లో చాలా నీరసంగా ఉన్నాను. మరి ఎస్తేర్ చెప్పారు, అన్న మరి మిమ్మల్ని ఏదో పిలుస్తున్నట్టుంది అని. జేమి కూడా వస్తే జేమి కూడా అక్కడ సిటీ స్కాన్లో సరే గుర్తుపట్టలేదు. ఏం పేరు మమ్మీ, ఏం పేరు మమ్మీ, ఏం పేరు మమ్మీ అంటే జేమి డోర్కస్ అని ఊరికే మామూలుగా పలికిందంట. మరి రాజా ఎస్తేర్ రాజా అయితే మిమ్మల్ని ఒకసారి పైకి వెళ్దామన్నా, మనం చూసొద్దామంటే
డాక్టర్లు నన్ను పంపలేకపోయినారు, పోకూడదని చెప్పారు. మరి నేను కూడా ఆ టైంలో చూడలేకపోయినాను. మరి ఏదేమైనా బైబిల్లో రాయబడింది, నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని. కాబట్టి నేను భర్తగా ఆఖరి క్షణాల్లో నేను ఆమెతో లేకపోయినా 23వ కీర్తనలో ఒక మాట రాయబడింది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడైండు అని. నేను అనుకుంటున్నాను, ప్రభు పిలిచినప్పుడు సంతోషంగా తను ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ డయాలసిస్ చేసుకునే వాళ్ళు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మరి ఎందుకు తన దాసురాలు ఇంత త్వరగా పిలుచుకున్నాడో మనకు తెలియదు. మరి అది మాకెంతో తీరని లోటుగా ఉంది. మరి ఆ సోమవారము మన సహోదరులు జాన్ గారికి ఫోన్ వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం డయాలసిస్ అప్పుడు ఆయన ఫోనే రికార్డ్ అయింది కాబట్టి ఆయనకే ఫస్ట్ డెత్ న్యూస్ పోయింది. జాన్ మాసి వాళ్ళకి వెళ్ళింది. జాన్ గారు నాకు ఫోన్ చేశారు, ఇట్లాగా అన్న ధైర్యంగా ఉండండి, మరి అక్క ఇట్లంట అంటే ఏం పర్వాలేదు అని చెప్పి దేవుడు మమ్మల్ని నన్ను జేమిని దేవుడు ఆ టైంలో ఎంతో నిబ్బరాన్ని దేవుడు మాకు ఇచ్చినాడు. దేవుడు ఎంతో ధైర్యాన్ని ఇచ్చినాడు. మెల్లగా వెళ్ళి పైకి వెళ్ళి బాడీని యానీని చూసి వచ్చి మరి బాడీని అనగా యానీని ముద్దు పెట్టుకొని ఫోటో తీసుకొని వచ్చినాము. తన నిండా చుట్టూ పైపులే వెంటిలేటర్ పైన ఉన్నింది. వెంటిలేటర్కి షిఫ్ట్ చేస్తామని మా పర్మిషన్ తీసుకొని వెంటిలేటర్కి షిఫ్ట్ చేశారు. మరి 3.5 సంవత్సరాలు డయాలసిస్తో తను ఎంతో బాధపడింది. మరి ఎప్పుడు కూడా తన బాధను వ్యక్తపరిచేది కాదు. తను రాత్రింబగళ్ళు ఎంతో బాధపడేది. మధ్యరాత్రిలో ఎప్పుడు లేచిన మోకాళ్ళ పైన ఉండేది. భర్తగా నేను ఏ లోటు లేకుండా చూసుకున్నాను. వైద్యపరంగా కానీ తనకు ఏం కావలసి వచ్చినా కూడా నేనైతే ఆమెకి ఏ లోటు చేయలేదు. ఏనాడు ఏ ట్యాబ్లెట్ కూడా పెండింగ్లో పెట్టలేదు. మరి మ్యాక్సిమం మేము చేయాల్సినంత చేసినాను. నేను ఎప్పుడు ఒక విషయం నమ్ముతాను 100%. ఆయనక్క చనిపోయినప్పుడు ఈ మాటలు నాకు గుర్తులేవు, కానీ నిన్నటి నుంచి ఆ మాటలు నాకు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే ఫర్ ఎ బిలీవర్ డెత్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, డెత్ ఈజ్ అన్ అపాయింట్మెంట్. విశ్వాసులకు డెత్ అనేది యాక్సిడెంట్ కాదు. 139వ కీర్తనలో ఏమని రాయబడిందంటే, నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాక మునిపే మన దినాలన్నీ దేవుని గ్రంథంలో లిఖితములైపోయినాయి. ఎంత మనం బాగా చూసుకున్నా చూసుకోకపోయినా, విరించి హాస్పిటల్ అయినా వేరే హాస్పిటల్ అయినా, కోవిడ్ వచ్చినా కోవిడ్ రాకపోయినా, దేవుడు మనకి ఎంత ఆయుష్ ఇస్తే ఆ ఆయుష్ను ముగించుకొని వెళ్ళిపోవాలి. నన్ను ఎప్పుడు వాళ్ళ డాడీ చనిపోయింది కాబట్టి నన్ను డడ్డా అని పిలిచేది, డాడీ అని పిలిచేది నన్ను. మరి ఎప్పుడైనా సరే ఏ డ్రెస్ వేసుకోవాలన్నా నన్ను అడిగి వేసుకునేది. ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ శారీ కట్టుకోవాలి, ఏ కలర్ది కట్టుకోవాలని. చాలా ఒబీడియంట్ ఉమెన్, చాలా టాలెంట్స్ తనకున్నాయి.
మల్టీ టాలెంటెడ్ లేడీ, చాలా డైనమిక్ లేడీ ఆమె. నేను ఎన్నోసార్లు దేవునికి ప్రార్థించినాను, అని నా లైఫ్ పార్ట్నర్గా, నా భార్యగా ఉండడానికి నేను యోగ్యను కాదు ప్రభు అని ఎన్నోసార్లు అడిగాను. నేను ప్రభు అటువంటి భార్య నాకు భార్యగా ఉండడానికి నేను తగినవాడిని కాదని దేవుని అడిగాను. నేను చాలాసార్లు చెప్పాను. తనకి ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. తెలుగులో ప్రసంగాల కంటే కూడా ఇంగ్లీష్లో ఎంతో చక్కగా ప్రసంగాలు చేస్తుంది. ఎప్పుడు నాతో షేర్ చేసేది, మనం ఇంతతోనే మనం సేవ చేయకూడదు, మనం ఇంత దేశాలకు వెళ్ళాలి. పెళ్ళైన కొత్తలో నా జీతం చాలా తక్కువ, అప్పుడు ఉద్యోగం చేసేవాడిని. అయినా ఎన్నడూ కూడా డబ్బులు ఆశించేది కాదు, డబ్బుల పైన ఆశ లేదు తనకు. ఇస్త్రీ బట్టలు వేసుకోదు, అస్సలు ఇస్త్రీ చేయించుకోదు. అంత హడావిడి లైఫ్. కొన్నిసార్లు అప్పుడప్పుడే ఉతుక్కొని అప్పుడప్పుడే ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని పోతుంది. పరుగులు జీవితము. మరి తనకు దేశాలు తిరగాలని ఆశ. అందుకే ఎంతో పట్టుదల కలిగి భూటాన్ దేశానికి, సింగపూర్కి, మలేషియాకి, జైమి చిన్నగా ఉన్నప్పుడు, జైమి ఇంకా అప్పుడు 9 నెలలు, మనం అమెరికా దేశానికి కూడా వెళ్ళాలని ఎంతో బలవంతంతో తీసుకెళ్ళింది. అమెరికాలో కూడా అనేక చోట్ల వాక్యాలు చెప్పడానికి దేవుడు కృప చూపించినాడు. ఇలాగా తనకు చిన్న సేవ కాదు, ఎంతో సేవ చేయాలని తనకు ఆశ. దేశాలు తిరగాలని తనకు ఆశ. మరి దేవుడు కొన్ని దేశాలు అయితే, దేవుడు ఈ మధ్యనే నాతో మరి అన్నది ఏంటంటే, మీరు ఒక్కరన్నా వెళ్ళేసిరండి కొన్ని దేశాలకి, నా హెల్త్ బాగాలేదు కదా, మనం ఇట్లా చిన్న చిన్నగా కాదు, ఇంకా ఎంతో సేవ చేయాలి మనము. మీరు ఒక్కరన్నా సరే అమెరికా దేశానికి వెళ్ళేసి రండి, ఒక 20 రోజులన్నా, 10 రోజులు, 15 రోజులన్నా. అక్కడ మన సంఘస్థులు ఎంతో మంది ఉన్నారు, కొన్ని సంఘాలను దర్శించి వాక్యం చెప్పిరండి అని. అట్లా తనకు సేవలో బిజీగా ఉండి దేశాలు తిరిగి సేవ చేయడం తనకు ఆశ. ఈరోజు నా బర్త్డే 16th మే. నా బర్త్డే ప్రతి సంవత్సరం మధ్యరాత్రి 12 o'clockకి మాకు తెలియకుండా కేక్ తెప్పించేది. ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంచేది ఫ్యామిలీని. దుఃఖం అంటే ఆమెకు అసలు ఇష్టం ఉండదు. అందుకే మేము కూడా ఈరోజు పొద్దున్నే కేక్ తెప్పించుకున్నాము. దుఃఖపడ్డం ఆమెకి ఏమాత్రం ఇష్టం ఉండదు. అసలు జేమి దుఃఖపడ్డమే లేదు, జేమి అసలు ఏడవడమే లేదు. ఎందుకంటే ఆయనకి ఏడవడం కానీ దుఃఖంగా ఉండడం ఇష్టం ఉండదు. అందరినీ హ్యాపీగా ఉంచుతుంది. కింద మాకు పీటర్ అన్న ఉన్నారు, ఉషా ఉన్నారు, రిచి ఉన్నారు. వారు మాకెంతో మారల్ సపోర్ట్గా ఇస్తున్నారు. ఉషా కూడా మమ్మల్ని ఎంతో ప్రేమిస్తుంది. రిచి వాళ్ళ అత్తమ్మ అంటే ఎంతో ప్రాణము. పీటర్ అన్న చాలా షాక్లో ఉన్నాడు. బయటికి అట్లున్నాడు కానీ ఆయన చాలా షాక్లో ఉన్నాడు. ఇంతవరకు ఆంటీకి తెలియదు, పెద్ద ఆంటీకి, సువర్ణమ్మ ఆంటీకి తెలియదు. ఇంకా ఒక వారం 10 రోజుల తర్వాత చెప్తాం అనుకున్నాం. ఆంటీకి చెప్తే ఆంటీకి కూడా ఏమైనా హార్ట్ అటాక్ అది రావచ్చు. తన కూతురు మరణాన్ని సంబంధించలేరు, జీర్ణం చేసుకోలేరు. చూడండి, విచిత్రమైన సంగతి ఏంటంటే ఆయనకేమో దేవుడు సరైన ఆరోగ్యమే లేదు. ఆంటీకి చూస్తే 86 సంవత్సరాలు దిట్టంగా ఉన్నారు. మంచి తిండి, మంచి నిద్ర, మంచి జీర్ణశక్తి, బాగా తింటారు. అంత దేవుని ఆధీనంలో ఉంటుంది. చూడండి, ఆంటీకేమో ఫుల్ ఆరోగ్యం, 100% ఆరోగ్యం. ఆయనకి చూస్తే
అంత అనారోగ్యం దేవుడు ఇచ్చినాడు, అంత దేవుని చేతిలో ఉంటుంది. మరలా చెప్తున్నాను, డెత్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్, డెత్ ఈస్ అన్ అపాయింట్మెంట్ ఫ్రమ్ గాడ్. దేవుడు సడన్ గా పిలిచినాడు. నేను అనుకుంటాను పరుగులు పరుగులు తీసుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది. పరలోకంలో కూడా ఎంతో బిజీగా ఉంటుంది, అక్కడ దుఃఖం అనేది ఉండదు. అందుకే హాస్పిటల్లో నేను జేమి నవ్వుకున్నాం. మరి ఇక్కడ కూడా నవ్వుకుంటున్నాం, జేమి నన్ను నవ్విస్తుంది. హాస్పిటల్లో నేను ఉన్నటువంటి రోజులంతా కూడా ఏదో ఒకటి నన్ను ఎంటర్టైన్ చేసేది. నాకేం క్రికెట్ అనేది పెద్ద నాకేమంత ఇంట్రెస్ట్ లేదు. అయినా కూడా టీవీ పెట్టి అది ఆ యొక్క ఇండియా పాకిస్తాన్ అని మైండ్ డైవర్ట్ చేయడానికి నన్ను ఎంతో ఇది చేసి రాత్రింబగలు నన్ను చక్కగా చూసుకుంది. దేవుడు జేమికి ఎంతో ధైర్యం ఇచ్చినాడు. మరి ఆ తర్వాత మరి తన బిడ్డను కూడా ఎంతో ట్రైనప్ చేసింది. జేమి కూడా చాలా మెచ్యూర్డ్. మరి దేవుడు అప్పుడు చదువంతట్లో సహాయం చేశాడు. మల్టీనేషనల్ కంపెనీలో మంచి ఉద్యోగం ఇచ్చినాడు. ఒక తల్లిగా వివాహం చేసి వెళ్ళింటే బాగుండేది. జేమి మ్యారేజ్ చూడకుండానే ఆయన వెళ్ళిపోయిందని ఒక బాధ ఉంది. తను కూడా మ్యారేజ్ చూస్తుంటే ఎంతో సంతోషపడేది. ఎప్పుడు జేమి గురించి ఒక బాధపడేది నాతో. జేమికి సిబ్లింగ్స్ లేరు, అన్న లేరు, తమ్ముడు లేరు. జేమి ఎట్లా అని బాధపడుతున్న ఆ విషయం కూడా బాధపడేది. నాకు అనారోగ్యం ఉంది కదా, జేమి కంటే పెళ్ళి అవుతుంది, మీరు ఒంటరిగా ఉండిపోతారు కదా అని నాతో చాలాసార్లు చెప్పింది. జేమికి అయితే మ్యారేజ్ అవుతుంది, జేమి కంటే లైఫ్ పార్ట్నర్ దొరుకుతారు, కానీ దేవుని సన్నిధికి వెళ్తే మీరు ఒంటరిగా ఉంటారు కదా అని నాతో చాలాసార్లు చెప్పింది. నేను చెప్పాను, నేను అలాంటి వాడిని కాదు, దేవుడు నాకు ఎంతో ధైర్యం ఇస్తాడు. నేను వాక్యం చెప్పేవాడిని, ఐ విల్ ప్రాక్టీస్ వాట్ ఐ ప్రీచ్. సో నేనేమంత అధైర్యపడను, నేను బోధించేవాడిని కాబట్టి నేను ఎప్పటికీ ధైర్యంగానే ఉంటాను. పోతే హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి మేము ఏడవలేదు. ఏడిస్తేనే ఆ లోపల ఉన్న బాధ అంతా బయటకు వస్తుంది. మొన్న మీటింగ్ జరిగింది శుక్రవారము, ఈరోజు నిన్న మీటింగ్ జరిగింది. లోపల ఉన్న మా బాధ ఇంతవరకు బయటికి రాలేదు. మరి అందుకే మా హృదయంలో బాధ బయటకు వ్యక్తపరుస్తున్నాను తప్ప నేను చాలా ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే నేను బోధించేవాడిని, ఐ షుడ్ ప్రాక్టీస్ వాట్ ఐ టీచ్. కాబట్టి దేవుడు మమ్మల్ని ఎంతో ఆదరిస్తాడు. కానీ ప్రభు సన్నిధికి వెళ్ళినప్పటి నుంచి నేను ఒకటే దేవుణ్ణి అడుగుతున్నాను, అదేంటంటే ప్రభువా, లాజరు చనిపోయినప్పుడు మరి 4 రోజులు వాళ్ళ ఇంటికి అయితే నువ్వు వెళ్ళలేదు, 4 రోజుల తర్వాత వెళ్ళావు. అలాగా నువ్వు కూడా మా ఇంటికి రావాలి యేసయ్యా. వాళ్ళతో పాటు ఏడ్చినట్టు మాతో పాటు ఏడ్చు. మార్తను మరి ఎట్లా నువ్వు ఓదార్చినావో నువ్వు మమ్మల్ని అట్లా ఓదార్చాలి ప్రభువా, లేకపోతే మేము తట్టుకోలేము అని అదొక్కటి నేను అడుగుతున్నాను బైబిల్లో. అంతేకంటే నేను దేవుని యేసు ప్రభుని ఏం అడగట్లేదు. మార్త మరి దగ్గరికి నువ్వు ఎట్లా వచ్చినావో నా దగ్గరికి జేమి దగ్గరికి వచ్చి ప్రభువా మమ్మల్ని ఓదార్చు, మా కన్నీళ్ళతో నీ కన్నీళ్ళు కలుపు అని అదొక్కటి నేను అడుగుతున్నాను. కాబట్టి దేవుడు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నాడు. ఆ తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయంలో మరి 40వ వచనంలో యేసు ప్రభు మార్తతో ఒక మాట అన్నాడు, మార్త నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావని నిన్న నమ్మన్నను జేమితో చెప్పాను. జేమి, దేవుడు నన్ను గొప్పగా వాడుకోబోతున్నాడు, నిన్ను ఇద్దరిని కూడా.
ఇప్పటి నుంచి నా పరిచయలో మార్పు ఉంటుంది, నాలో మార్పు ఉంటుంది. దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపుతాడు. ఇప్పటి నుంచి క్వాంటిటీ సంబంధించిన సేవ కాదు, కానీ నాట్ క్వాంటిటీ బట్ క్వాలిటేటివ్ మినిస్ట్రీ. దేవుడు నా సేవలో ఎంతో నాణ్యతను దేవుడు చూపిస్తాడు. నన్ను చాలా గొప్పగా నన్ను వాడుకోబోతున్నాడు జేమి. అది మాత్రం నేను చెప్పగలను. ఏంటంటే ఇప్పుడు చేసిన పరిచర్య కంటే భవిష్యత్తులో నాలో, నా పరిచర్యలో, నా ప్రసంగాల్లో దేవుడు మార్పిస్తాడు. తన పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపుతాడు. మరి అది మాత్రం 100% చెప్పగలను. ఇప్పుడు చేసిన సేవ కంటే కూడా బలంగా దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే మార్తతో చెప్పాడు, మార్తా నువ్వు నమ్మిన దేవుని మహిమను చూస్తావని. జేమిని కూడా చాలా గొప్పగా వాడుకోపోతాడు దేవుడు. అప్పుడు మేము చిన్నప్పుడే దేవుని సేవ కొరకు సమర్పణ చేసినాము. హ్యానికి ఎప్పుడు ఒక ఆశ ఉండేది, దేవుడు ఇంకో కొడుకునిస్తే బాగుంటుంది, జేమికి తోడుగా ఉండాలని. పేరు కూడా పెట్టుకుంది యాబీ అని. యాబీ మా నాయన పేరు అబ్రహాం కాబట్టి తనకు పుట్టిపోయే కొడుకు యాబీ అని సంవత్సరాలు ఉపవాసం ఉండి ఎంతో గోజాడుకొని తను దేవుని ఎంతో కోరుకుంది. ప్రభువా మాకు ఒక కొడుకునంటూ, ఒక యాబీనంటే ఇమ్మని. అది దేవుని చిత్తం కాదు కాబట్టి దేవుడు అలా తీసుకున్నాడు. మరి ఈ కష్టాలన్నీ మాకు ఎందుకు అనుమతించినాడంటే దేవుని మహిమ కొరకే. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 4వ వచనంలో, మరి యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమ పరచబడినట్లు మరి దేవుని మహిమ కొరకే వచ్చింది అని. ఎవరు చూసినా కూడా నేనేమంతా అంత ఆలోచన చేయలేదు, కానీ ఎవరు చూసినా మమ్మల్ని మెచ్చుకున్నారు. ఎందుకంటే నేను హాస్పిటల్ నుండే బరియల్ కార్యక్రమం నడిపించానని చెప్పి ఎంతమంది నన్ను వాట్సాప్లో ఆదరించినారు. అన్నా నువ్వు మరి ఈ ఈ ఈ సందర్భం ఈ కాలపు యోబన్న నువ్వు హాస్పిటల్లో నుండే బరియల్ కార్యక్రమం నడిపించినావని. అది కూడా దేవునికి ఎంతో మహిమకరంగా ఉండింది. కాబట్టి అదంతా దేవుని చిత్తము. నేను కూడా బరియల్ గ్రౌండ్కి రాకుండా హాస్పిటల్లోనే ఉండడం, దాని ద్వారా అనేకులు ఎంకరేజ్ కావడం, అనేకులు ధైర్యపరచబడడం, మరి దాని ద్వారా దేవుని నామానికి మహిమ కలగడం, అదంతా కూడా దేవుని కృపే. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఏంటంటే సొంత భార్య యొక్క భూస్థాపనకు హాజరు కాకపోవడము, ఆమెను కళ్ళారా చూసుకోలేకపోవడం అనేది, అది కూడా ఒక మరి అదొక ఎక్స్పీరియన్స్. దేవుడు కొన్నిసార్లు మనకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఇస్తాడు దేవుడు. ఆ తర్వాత మరి భూస్థాపనలో దేవుడు తన బిడ్డలను వాడుకున్నాడు. ముఖ్యంగా ఎస్తేరు ఆ ముఖం చూపించకపోయి ఉంటే ఎంతో మంది నిరాశపడి ఉండేవాళ్ళు. జూమ్లో 10 నిమిషాల్లో 1000 మంది వచ్చేసినారు. తర్వాత యూట్యూబ్లో చూస్తే వేల మంది వచ్చేసినారు. మన సోదరులు రాజేష్ బాబు, ఆ తర్వాత మన కిషోర్ గారు యూట్యూబ్ అరేంజ్ చేశారు. మన పిల్లలు అక్కడ కెమెరా పెట్టినారు. చైతన్య, సుమను, శ్రీను, మైకేల్, విజయ్, ఇంకా చాలా మంది, కొంతమంది సేవకులు వచ్చినారంట. మోజస్ వచ్చినాడు. ఆ తర్వాత మరి మేడ్చల్ నుంచి ఎలిషా కూడా వచ్చినాడంట. కొంతమందిని కొంతమంది పీపీ కిట్లో ఉన్నారు కాబట్టి నేను చూడలేకపోయినాను. మరి చిట్టిబాబు ఎంతో పూనుకొని పని చేసినాడు. రాజేష్, రమేష్, ఇంకా ప్రసాద్, ఇంకా చాలా మంది పూనుకున్నారు. ఎవరైనా పేర్లు మర్చిపోయింటే క్షమించండి. ఆ తర్వాత నేను 1983లో రక్షణ పొందాను. 9వ క్లాస్ అప్పుడు మా అక్క కేజీక్క నాతో తీర్మానం చేయించారు. ఆ తర్వాత నేను పడిపోయాను. నాకు రక్షణ నిశ్చయిత లేదు. 1983 జనవరిలో 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను డిప్లొమా చేసిన తర్వాత ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు
మా ఇంటి టెర్రస్ మీదకి వెళ్ళి మోకరించి కన్నీటితో నా పాపాలు ఒప్పుకున్నాను. మరి ఆ రక్షణ నిశ్చయిత కలిగి ఒక వారంలో బ్యాప్టిజం తీసుకున్నాను. ఆ తర్వాత నేను మా సంఘ సేవకుడు నాకు సండే స్కూల్ సేవ ఇచ్చినాడు. ఆ సండే స్కూల్ సేవ ద్వారా నేను ఎంతో బలపడ్డాను, ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. మరి సండే స్కూల్ సేవ అనేది భవిష్యత్తులో సేవ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. మరి సేవలో అలాగ సండే స్కూల్ సేవలో నేను చదువుకుంటూ సేవ చేసేవాడిని. కానీ చిన్నప్పటి నుంచి ఒక గాఢమైన కోరిక దేవుడు నా హృదయంలో పెట్టాడు. అదేంటంటే నేను పూర్తిగా దేవునికి నా జీవితం అర్పించుకొని సేవ చేయాలని. ఆ తర్వాత ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఇంజనీరింగ్ తర్వాత కూడా నేను సేవలో ఉండేవాడిని, సండే స్కూల్ సేవ చేసేవాడిని. మరి నంద్యాలలో సండే స్కూల్ సేవ చేశాను, అనంతపూర్లో సేవ చేసేవాడిని. ఇంజనీరింగ్ విజయవాడలో చేసేటప్పుడు అప్పర్ రూమ్ క్రిస్టియన్ అసెంబ్లీలో అక్కడ సండే స్కూల్ సేవ చేసేవాడిని. ఆ తర్వాత మరి చిన్నప్పటి నుంచి నాకు సేవ చేయాలని, పూర్తి కాలపోయే ఫుల్ టైం సేవకు రావాలని ఆశ ఉండింది. ఆశ ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఆ ఇంజనీరింగ్ తర్వాత నేను 3 years నేను షిఫ్ట్ ఇంజనీర్గా ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడిని. ఆ టైంలో నేను ఈ యొక్క సండే స్కూల్ సేవ, విబిఎస్ సేవ చేసేవాడిని. మరి జాయ్ ల్యాండ్ లతా ఆంటీ వాళ్ళు మాకు పరిచయము. అప్పుడు హైదరాబాద్లో క్యాంప్ జరుగుతుందంటే నన్ను రమ్మని చెప్పారు. నేను ఆ క్యాంప్కి వెళ్ళాను. అదే టైంలో యానీ కూడా అక్కడ క్యాంప్కి వచ్చిందనమాట. క్యాంప్కి వచ్చి నేనేమో స్టేజ్ కింద ఉన్నాను, నాకు వేరే బాధ్యత ఇవ్వబడింది. నాది వేరే పని నాది క్యాంపులో. యానీకేమో మిషనరీ లెసన్ ఇచ్చినారు. ఆఫ్ఘనిస్తాన్ గురించి చెప్తుంది. మనం దేవుని సేవ చేయాలి, మనం మిషనరీస్గా వెళ్ళాలి అని ఎంత చక్కగా చెప్తుందంటే, ఛాలెంజింగ్గా చెప్తుంది. యానీ అంటే నాకు అప్పుడు తెలియదు. నాకు ఈ జాయ్ ల్యాండ్ ఆంటీ వాళ్ళు నాకు పరిచయము. వాళ్ళు నాకు చాలా పరిచయం. సేవలో మేమందరము ఎంతో ఇదిగా ఉండేవాళ్ళము. మరి అప్పుడు నేను ఆంటీకి చెప్పాను, ఎవరు ఆంటీ ఆ అమ్మాయి అంటే, నేను కనుక్కుంటాను జో అని చెప్పారు. అప్పుడు కనుక్కొని యానీ వాళ్ళ మమ్మీతో మాట్లాడి, యానీని కూడా పిలిపించి మాట్లాడి, అమ్మో జో సామాన్యురాలు కాదు ఆమె, షీఈ్ ఎ డైనమిక్ లేడీ, ఎంతో ఎంతో ప్యాషన్ ఉంది ప్రభు పట్ల, మ్యారేజ్ చేసుకోదంట, దేవుని సేవకు సమర్పణ చేసుకుంది, ఉద్యోగం వదిలేసింది, డిగ్రీ కాదు లెక్చరర్ జో, మరి పిహెచ్డి కూడా 2 years చేసి వదిలేసింది మరి అని చెప్పింది. ఆ తర్వాత మా అమ్మ, మా అక్క కెజెక్క వచ్చి ఆయనక్క వాళ్ళ మమ్మీతో మాట్లాడినారు. వాళ్ళ మమ్మీ ఎంతో ఇంప్రెస్ అయినారు. లతా ఆంటీ అని మన బెరియల్ గ్రౌండ్లో కూడా వాక్యం చెప్పారు కదా, షేరింగ్ చేశారు కదా, ఆమె కూడా చెప్పినప్పుడు ఆంటీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఆంటీ నాతో ఒక మాట అన్నారు, సువర్ణమ్మ ఆంటీ, బాబు అనంతపురం అనేది చిన్న ఇది కదా, మీరు హైదరాబాద్కి వస్తే బాగుంటుంది, ఇక్కడ ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, యూనివర్సిటీ పీపుల్ ఉంటారు, మరి చిన్న చిన్న గ్రామాల్లో అంటే మీకు సేవ తక్కువగానే ఉంటుంది బాబు అని నాతో ప్రామిస్ చేయించుకున్నారు. సరే అంటే మ్యారేజ్ ఎంత వస్తాలేండి అంటే అని చెప్పినాను. ఆ తర్వాత నా జాబ్కు రిజైన్, పెళ్ళైన తర్వాత ఆయన మాతో ఒక దాదాపు సంవత్సరం ఉంది మా ఊర్లో. మరి అక్కడ కూడా సంఘంలో ఎంతో చక్కగా వాడబడింది. మ్యారేజ్ కాకముందే తన ప్రిజన్ మినిస్ట్రీ స్టార్ట్ చేసింది. మ్యారేజ్ అయిన తర్వాత నేను కొన్ని సంవత్సరాలు ఖైదీల మధ్య సేవ, యానీ ప్రారంభించిన సేవ కొనసాగించినాము. ఆ తర్వాత మరి ఆ దేవుని మహాకృపను బట్టి మరి మేము మెల్లగా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము అనంతపురం నుంచి. ఒకసారి ఒక అబ్బాయి వచ్చినాడు, నమ్ముకున్నాడు. ఏ చర్చికి పరిచయం చేయాలో మాకు తెలియదు. అప్పుడు మేము ఒక వారం ఒక చర్చికి వెళ్ళే వాళ్ళం, అనంతపూర్కి వెళ్ళే వాళ్ళము, హైదరాబాద్కి ఇట్లా స్థిరంగా లేము మేము హైదరాబాద్లో. అప్పుడు మాకు తలంపు వచ్చింది అన్నాడు, మనమే ఒక చర్చి స్టార్ట్ చేద్దామని. మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆయనని ఎంత వాడుకున్నాడో తెలుసా. మరి ముఖ్యంగా తను పాలిటెక్నిక్ కాలేజీలో సిస్టర్స్ గర్ల్స్ హాస్టల్కి వెళ్ళేది. మరి మన చర్చిలో చాలా మంది జ్ఞాపిక కానీ, మరి శ్రీలత కానీ, శ్రీధర్ వాళ్ళ చెల్లి శ్రీలత కానీ, వీళ్ళందరూ మాకు హాస్టల్ ద్వారానే పరిచయం. మరి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, ఆ తర్వాత లేడీస్ హాస్టల్స్, మరి అన్ని అపోలో నర్సెస్,
ఎన్ని నర్సెస్ల దగ్గరికి వెళ్ళేదంటే, నేను వెళ్ళి డ్రాప్ చేయాలి, ఆమె వచ్చే వరకు నేను అట్లే బయట నిలబడుకొని ఉండాలి. జేమి చిన్నది, కొన్నిసార్లు చిన్న బిడ్డ వెనకలేసుకొని ఒకసారి మేము పోతా ఉంటే ముగ్గురం కింద పడ్డాం. టూ వీలర్ టూ వీలర్‌లో. ప్రశాంతి అప్పుడొచ్చి ఆ రోడ్‌లో వచ్చి మా జేమిని ఎత్తుకుంది. నైట్ టైము 11, 12 అయ్యేది. కొన్నిసార్లు కీకారణ్యం అనమాట. అంటే లైట్లు కూడా ఉండేవి కాదు. మరి ఎన్నో ఇల్లు దర్శించేవాళ్ళం. అస్సలు తను ఒక నిమిషం కూడా ఊరుకుండే టైప్ కాదు. మరి అప్పుడైతే ఇంకా ఎక్కువ సేవ చేసేది. మరి అట్లా మరి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్‌లో, నర్సెస్ మధ్యలో ఎన్ని చోట్ల ఆమెను డ్రాప్ చేయడం, నేను ఆమె వచ్చే వరకు బయట టూ వీలర్‌లో కూర్చొని ఉండడం. మళ్ళా ఆమెను తీసుకొని రావడం. ఇట్లాగా చాలా మంది పాలిటెక్నిక్ స్టూడెంట్స్ గానీ, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో పనిచేస్తున్నోళ్ళు గానీ, చాలా మంది ఆడవాళ్ళు ఆయనక్క ద్వారా మన సంఘానికి వచ్చినారు. అది ఆయనక ఒక గొప్పతనంగా దేవుడు తన దాసురాలను అట్లా వాడుకున్నాడు. మరి అది దేవుని యొక్క మహాకృప. పోతే నేను కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. 2015 సంవత్సరం నా జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అన్నమాట. నేను 2015లో కొన్ని వాక్యాలు విని బలపడి నేను దేవునికి ఇంకా ఎక్కువ సమర్పణ చేసుకున్నాను. 2015లో నుంచి నా ప్రార్థనలు మారిపోయినాయి. అదేంటంటే, ప్రభువా ప్రతిదినము నేను నా సిలువను ఎత్తుకొని నేను వెంబడిస్తాను. లార్డ్, ఐల్ డినై మైసెల్ఫ్ అండ్ ఐల్ టేక్ అప్ మై క్రాస్ అండ్ ఐల్ ఫాలో యూ లార్డ్ జీసస్ అని యేసు ప్రభు దగ్గర చాలా గట్టి తీర్మానం చేసుకున్నాను. సిలువ అంటే కష్టాలు, శ్రమలు, బాధలు. అదొక ప్రార్థన. రెండవది ఏంటంటే, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి అని ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 11:29లో. ఆ తర్వాత ఆ మాటను బట్టి నేను రక్షణ పొందిన వ్యక్తినైనా మత్తయి 2015లో డిసెంబర్లో యేసు ప్రభు దగ్గర కమిట్ అయిపోయాను. యేసయ్యా, ఈ రోజు నుంచి నేను నీ కార్డు తీసుకుంటాను. మరి దో ఐ యామ్ ఏ బిలీవర్, నాకు ఈ విషయాలన్నీ తెలియదు. మరి ఇప్పటి నుంచి నేను నా ఇష్టం కాదు, ఇప్పటి నుంచి నేను నీ ఇష్టం ప్రభువా అని చెప్పి ఈ రెండు, ప్రభువా నేను ఐ విల్ టేక్ అప్ ద క్రాస్, నంబర్ 2 ఐ విల్ టేక్ అప్ యువర్ యోక్. మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోమన్నాడు కదా, మత్తయి 11:29. అట్లా నేను డిసెంబర్ 2015లో మరి నా జీవితాన్ని ఒక స్పెషల్గా మళ్ళీ రెండవసారి దేవునికి ఒక రీతిగా కమిట్ చేసుకున్నాను. ఆ తర్వాత కీర్తన గ్రంథం 51వ కీర్తనలో దయచేసి చూడండి. కీర్తనలు 51వ కీర్తన 16వ వచనం లేదా 17వ వచనం. Psalms 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. సో నేను అప్పటి నుంచి 2015 నుంచి నేను దేవుని ఏమడిగానంటే, ప్రభువా బ్రేక్ మీ లార్డ్, బ్రేక్ మీ లార్డ్, బ్రేక్ మీ లార్డ్ అని అడిగాను. మరి ఎందుకంటే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. మరియు ఇది గర్వ హృదయము, లెక్కలేని హృదయము, అహంకార హృదయం దేవునికి ఇష్టం లేదు. సో నేను దేవుని చాలా గట్టిగా అడిగాను, ప్రభువా గివ్ మీ ద బ్రోకన్ హార్ట్ లార్డ్, లార్డ్ గివ్ మీ ద బ్రోకన్ హార్ట్. ప్రభువా నాకు విరిగి నలిగిన హృదయం దయచేయి ప్రభువా అని నేను ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో అడుగుతూ వచ్చినాను. ఒకరు శామ్యుల్కి ఫోన్ చేసి జనరేటర్ ఆన్ చేయమని చెప్పండి. నేను అట్లాగా
ఎందుకంటే నేను దేవునికి ఇష్టంగా ఉండాలని చెప్పి, ప్రభువా నన్ను బ్రేక్ మీ లార్డ్ అని దేవుని అడుగుతూ వచ్చినాను. మరి ఆ తర్వాత ఇప్పుడు నేను తెలుసుకున్నాను ఏంటంటే, ఏ ప్రార్థన కూడా మనము దాన్ని వీ హ్యావ్ టు కౌంట్ ద కాస్ట్, యూ హ్యావ్ టు పే ద ప్రైస్. అయినా నేనేమి అంటే ఏమంటారు దాన్ని, రిగ్రెట్ కావట్లేదు. నేను అడిగాను కాబట్టి దేవుడు నా జీవితంలో ఈ శ్రమను అనుమతించినాడు. ఎప్పుడైతే యానికి ఈ విషయం తెలిసిందో చాలా బాధపడింది. మీరు దేవుని ఎందుకు ఇట్లా అడిగారు, దేవుని మీరు ఎందుకు ఇట్లా అడిగారు, దేవుని మీరు ఎందుకు ఇట్లా అడిగారు, మనకు ఆల్రెడీ కష్టాలు ఉన్నాయి కదా, మీరు అడిగారు కాబట్టి నాకు ఇట్లా వచ్చింది, మీరు అడిగారు కాబట్టి నాకు ఇట్లా వచ్చిందని. ఈవెన్ 1 month బ్యాక్ కూడా నన్ను ప్రశ్నించింది, ఎందుకండి మీరు ఎట్లా అడిగారు దేవుణ్ణి, ఎందుకు అడిగారు మీరు దేవుణ్ణి అని ఎంతో బాధపడింది. తను చనిపోక ముందు కూడా ఒక 20 days బ్యాక్ నన్ను ఎంతో అడిగింది. అయినా కూడా నేను ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్. ఎందుకంటే బ్రేకింగ్ అండ్ బ్లెస్సింగ్ దే గో టుగెదర్. బ్రేకింగ్ ఉందంటే దాని పక్కన బ్లెస్సింగ్ కూడా ఉంటుంది. యేసు ప్రభు రొట్టెలను విరిచినాడు, ఆ తర్వాత ఆశీర్వదించినాడు, విరిచినాడు. కాబట్టి విరవబడిన తర్వాత తప్పకుండా ఆశీర్వాదం ఉంటుంది. మరి ఆయన మాత్రం చాలా నన్ను అడిగింది, ఎందుకు అడిగారండి మీరు అట్లా దేవుణ్ణి, ఎందుకు అడిగారు, నేను ఎంత బాధపడుతున్నాను, ఇప్పుడు నేను ఇది ఎందుకు అడిగారు అని చెప్పి. సర్లే, దేవుడు ఆ ప్రార్థన విన్న దేవుడు ఆశీర్వదించమనే ప్రార్థన దేవుడు వినడా? మరి బ్రేక్ చేయమని అడిగాము, సరే బ్రేక్ చేసినాడు. ఇప్పుడు బ్లెస్ చేయపదు అని అడుగుదాము అని ఆయన ఎంతో ఎంకరేజ్ చేశాను. మరి దేవుడు తన దాసురాలను మొత్తానికి తీసుకున్నాడు. మనం ఇట్లా దుఃఖంగా ఉండడం ఆమెకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. మరి ఇవన్నీ నేను అడిగే పొందుకున్నాను. నేను దేవుణ్ణి ఏమడిగానో 2 విషయాలు చెప్పి నేను ఒక పాట పాడి ప్రార్థన చేస్తాను. మరి నా ప్రార్థనలు ఏంటంటే, అట్ ఎనీ కాస్ట్ లార్డ్ ఐ వాంట్ టు ఫుల్ఫిల్ యువర్ విల్. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీదను నా జీవితంలో అనుదినము, అడుగడుగున, అనుక్షణం నా జీవితంలో నీ చిత్తం నెరవేర్చు ప్రభువా అని అడిగాను. పరలోక ప్రార్థనలు ఏమని చెప్పండి, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నా అనుదిన ప్రార్థన ఏంటంటే, నా జీవితంలో నీ చిత్తం అనుదినము, అడుగడుగున, అనుక్షణము నీ చిత్తమే సిద్ధించును గాక ప్రభువా అని ఎంతో గట్టిగా నేను అడిగాను. మరి నా లైఫ్ పార్ట్నర్ యానీ మరి చనిపోవడంలో మరి దేవుని చిత్తం కాదా చెప్పండి? దేవుని పర్ఫెక్ట్ విల్ కాబట్టే మరి దేవుడు అదే కావాల్సిగా దేవుడు నా నుండి ఆయనని వేరు చేసినాడు. మరి ఈ మధ్య నేను తరచుగా ఈ వాక్యాలు చెప్పేవాడిని. మరి డాక్టర్ తరచుగా నేను మాటలు చెప్పేవాడిని. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు కలిగిన వాడు యేసు ప్రభు. ఆయన మరణపు వాకిలి తెరిస్తేనే ఎవరైనా లోపలికి పోతారు. కాబట్టి ఆయన మరణించిందంటే అది పర్ఫెక్ట్ విల్లు. రెండవదిగా నేను దేవుణ్ణి ఎప్పుడు అడిగాను, లార్డ్ గివ్ మీ స్పిరిట్ ఫిల్ లైఫ్, నీ పరిశుద్ధ ఆత్మతో నింపబడిన జీవితం నాకు దయచేయని దేవుణ్ణి అడిగాను. ఆ తర్వాత లార్డ్ మేక్ మీ మోర్ లైక్ జీసస్ క్రైస్ట్. నా వ్యక్తిగత ప్రార్థనలో ప్రభువా క్రీస్తు సారూప్యానికి నన్ను తీసుకొనిరా. కాబట్టి ఇవన్నీ ప్రార్థనలకు జవాబుగా దేవుడు ఇంత పెద్ద మరి స్థితిని నా జీవితంలో అనుమతించినాడు. ప్రభువా యేసు ప్రభు సారూప్యానికి తీసుకొనిరా. మరి ఈ ప్రార్థనలకు అన్నిటికీ నేను రిగ్రెట్ కావట్లేదు. అందుకే చెప్తున్నా, నేను దేవుడు ఇంకా భవిష్యత్తులో నన్ను చాలా గొప్పగా దేవుడు వాడుకోబోతున్నాడని మాత్రం నేను చెప్పగలను.
మేక్ మీ మోర్ లైక్ జీసస్ క్రైస్ట్ లార్డ్ అని ప్రార్థించినాను. ఆ తర్వాత గివ్ మీ మోర్ లైట్ ఆన్ మై సెల్ఫ్. ప్రభువా, నాలో ఏ చెడుగుందో నాకు చూపించు. గివ్ మీ లైట్ అబౌట్ మై సెల్ఫ్. ప్రభువా, నాలో ఏ బలహీనతలు ఉన్నాయో చూపించు. నన్ను గూర్చిన ప్రత్యక్షత నాకు ఎక్కువగా ఈ ప్రభువా అని దేవుడిని అడిగాను. ఆ తర్వాత గివ్ మీ విక్టరీ ఓవర్ ఎవ్రీ సిన్. ప్రభువా, ప్రతి పాపం పైన నాకు జయం కావాలని నేను దేవుడిని అడిగాను. ఆ తర్వాత మేక్ మీ ఏ హోల్ హార్టెడ్ డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్. యేసు ప్రభుకు ఏదో సాదా సీదా శిష్యుని కాదు, యేసు ప్రభుకి ఒక హోల్ హార్టెడ్ శిష్యునిగా నన్ను చేయి ప్రభువా. ఒక క్రైస్తవునిగా కాదు, నేను క్రైస్తవునిగా క్రైస్తవునిగా నేను ఉండదలుచుకోలేదు. ఒక క్రైస్తవుడిగా నేను ఉండను ప్రభువా. ఐ వాంట్ టు బి ఏ ట్రూ డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ అని దేవుని నేను ప్రతిరోజు అడిగాను. ఆ తర్వాత లార్డ్ గివ్ మీ క్లియర్ కాన్షియస్ బిఫోర్ యూ అండ్ బిఫోర్ మెన్. ప్రభువా, నీ ఎదుట, మనుషులందరి ఎదుట నాకు నిర్మలమైన మనస్సాక్షి దయచేయని అడిగాను. కానీ ఎప్పుడు యాని ఒక విషయంలో మాత్రం బాధపడేది. అదేంటంటే, ఎందుకండి మీరు బ్రేక్ మీ ఎందుకు అడిగారు? మీరు ఎందుకు అడిగారు? ఆల్రెడీ మనకు ఎన్నో కష్టాలు ఉన్నాయి కదా, మరి చూడండి మీరు ఇట్లా అడిగారు కాబట్టి నాకు ఇట్లా అయిందని చెప్పి తను ఎంతో బాధపడేది. లేదా అని బ్రేక్ మీ అని మనం ప్రార్థన చేసాం, బ్రేక్ చేశాడు. ఇప్పుడు బ్లెస్ మీ అని మనం ప్రార్థన చేద్దాం, దేవుడు బ్లెస్ చేస్తాడు అని అట్లా ఓదార్చేవాన్ని. ఏదేమైనా దేవుడు తన దాసురాలను వాడుకున్నాడు. మరి దేవుడు తన సన్నిధికి పిలుచుకున్నాడు. ఆమె అక్కడ ఎంతో సంతోషంగా ఉంది. మరి మనం దుఃఖంగా ఉండడం కూడా ఆమెకు ఇష్టం ఉండదు. ఇల్లంతా ఎప్పుడు హ్యాపీగా ఉంచుతుంది. మరి అందరినీ బాగా చూసుకుంటుంది. తనకంటూ శత్రువులు అంటే ఎవరు లేరు. మరి ఎవరికి వచ్చినా కూడా ఇంట్లో ఏదో ఒకటి తయారు చేసి ఇచ్చేస్తుంది. అంత హాస్పిటాలిటీ కలిగినటువంటి సహోదరి. ఎప్పుడు నాకు వాళ్ళకి డబ్బులు పంపించు, వీళ్ళకి డబ్బులు పంపించు, వాళ్ళకు కష్టంలో ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు, చేయండి, వాళ్ళకి సాయం చేయండి, వీళ్ళకి సాయం చేయండి అని పంపించేది. డబ్బుల మీద అస్సలు తనకు వ్యామోహం లేదు, బట్టల మీద వ్యామోహం లేదు, మరి ఇస్త్రీ పైన అసలు వ్యామోహం లేదు. మరి దేవుడు తన దాసురాలను దేవుడు అలా పిలుచుకున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు సాయంకాలం 6 గంటలకు సండే స్కూల్ పిల్లలకు, ఎక్స్ సండే స్కూల్ పిల్లలకి, అలాగనే మరి ఉంటుంది. సిస్టర్స్ బ్రదర్స్ కూడా సాయంకాలం చెప్పొచ్చు. రేపు సాయంకాలం 7:30కి ఉంది. మంగళవారం కూడా ఉంది. మరి ఇంకా మనకు చాలా రోజులు ఉన్నాయి. ఎవరైనా షేర్ చేయాలనుకుంటే, ఆయనను పోవడం కాదు కానీ దేవుని మహిమార్థంగా ఆయన గురించి చెప్పాలనుకున్న వారు మీరు చెప్పొచ్చును. ఈ సమయంలో ఇందాక చెప్పినట్లుగా మమ్మల్ని ఎంతో ఆదరించినారు, మీరు బలపరిచినారు, మరి ఎంతో మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు ఈ టైంలో. మరి జేకబ్ సుందరమన్న 2 కుమారులు కూడా మాటికి హాస్పిటల్కి వచ్చేవారు. ముఖ్యంగా డాక్టర్ సాల్మన్ వాళ్ళ పెద్ద కుమారుడు మరి పైకి వెళ్ళి యానీని పరామర్శించి డాక్టర్లతో మాట్లాడి, ఆ తర్వాత మరి మేము డిశ్చార్జ్ కావాలంటే డాక్టర్ ఒకటే అన్నాడు, మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు కానీ సిలిండర్ ఉండాలి మీ దగ్గర, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కానీ లేదా ఏదైనా ఉండాలంటే. డాక్టర్ సాల్మనే మాకు చాలా ప్రయత్నం చేసి ఆక్సిజన్ సిలిండర్ కాన్సన్ట్రేటర్ రెంట్కి తీసుకుని వచ్చినారు. ఒకటి బుక్ కూడా చేసాము, కొత్తది కూడా ఒకటి బుక్ చేసినాం, ఎప్పటికైనా మనకు పనికి వస్తుందని. మరి అది ఇంకా రాలేదు. అంతవరకు రెంట్లో ఆక్సిజన్లో డాక్టర్లు ఉండమని చెప్పినారు. మరి జాన్ గారు, మాసి, కిషోర్ గారు, సోదరి విజయ, మన సోదరులు అందరూ కూడా ఎంతో సహాయం చేసినారు. డాక్టర్ బోర్డ్ అయితే మాటికి ఫోన్ చేసి ఆదరించినారు, డాక్టర్ కాబట్టి ఆయన. సంపత్ గారు, సిస్టర్ ఎస్తేర్, అలాగనే గాంధీలో పనిచేసే ఎస్తేరు, రాజా మమ్మల్ని ఎంతగానో ఆదరించినారు. చిట్టిబాబు, రాజేష్ బాబు, మరి రమేష్, జ్యోత్స్నా సిస్టరు, అలాగే సుందరరామయ్య గారు, మరి సోదరి షీబా నిన్నటి నుంచి మాకు భోజనాలు పంపిస్తున్నారు. మరి వేడి ఇడ్లీ,
మరి ఉప్మా, అలా చికెను, మళ్ళీ ఆ తర్వాత గారెలు, ఎంతో మమ్మల్ని అందరూ ప్రేమగా చూసుకుంటా ఉన్నారు. చాలా సంతోషం. మరి మీ ప్రేమ కూడా మేము వద్దని మేము చెప్పము. మరి పంపమని చెప్పము, పంపొద్దని చెప్పము. మరి మాకు పనామ ఉంది. నిన్ననే పనామతో నేను మాట్లాడానమ్మా. మరి ఇప్పటి నుంచి నువ్వు అంతకుముందు మాకు పని మనిషి అమ్మా, రాయలమ్మా, ఇప్పటి నుంచి నువ్వు మాకు పని మనిషి కాదమ్మా. మరి మా ఇంట్లో నువ్వు కలిసిపోవాలి. అమ్మను బాగా చూసుకో, పెద్దమ్మను. ఇంకా ఆనక్కలేరమ్మా, ఎవరు ఉప్పు పప్పు అంతా నువ్వే. ఇంకా ఏం కొనాలన్నా ఏం చేయాలన్నా ఎవరు చూస్తారు చెప్పండి? కిచెన్ లో అన్ని నువ్వే చూసుకోవాలమ్మా. డబ్బులు పెట్టి తెప్పిస్తాము. మంచిగా వంటలు చేసి పెట్టు. నువ్వు మమ్మల్ని బాగా చూసుకో, మేము మిమ్మల్ని బాగా చూసుకుంటాము. మేము చనిపోయేంత వరకు నువ్వు ఉండాలి, నువ్వు చనిపోయేంత వరకు మేము ఉండాలి. అమ్మా, మీరు అమ్మను పెద్దమ్మను బాగా చూసుకోమ్మా. మరి ఇప్పటి నుంచి మంచిగా ఉండి అన్ని బాధ్యత అంతా నువ్వే చూసుకోమని. రాహిలమ్మ మాకు అన్ని విషయాలు వండి పెడుతుంది, ఏం కావాలంటే చేసి పెడుతుంది. ఆమె కూడా, రాహిలమ్మ కూడా షాక్ లో ఉన్నారు. మరి దేవుడు మంచి వాచ్మెన్ దేవుడు ఇచ్చినాడు, శామ్యుల్ కూడా అన్ని విషయాలు మంచిగా చూసుకుంటాడు. మరి అందరికీ వందనాలు. ఎవరైనా పేర్లను మర్చిపోయి ఉంటే క్షమించండి. ఇందాక చెప్పాను నేను, వాక్యం చెప్పక మనకు చాలా మంది ఎంతో మంది ఆర్థికంగా ఎంతో డబ్బులు పంపించినారు. మరి అయ్యో ఎందుకు తెచ్చినారని నేను బ్రదర్స్ని అడిగినాను. అన్నా, లేదన్నా మేము ఎవరిని అడగలేదన్నా, ఎవరంతకు వాళ్ళు అట్లా పంపించినారన్నా అని. డబ్బంతా సరిపోయింది. మరి దాదాపు ఆయనకి 5 లక్షలు కట్టాము. నాకు దాదాపు 6 లక్షల దాకా కట్టినాము. అవంతా దేవుడే సమకూర్చున్నాడు. దేవుడు డబ్బుల విషయంలో ఏమి కంగారు చేయలేదు. కొంతమంది సహోదరులు వచ్చినారు, మేం పే చేస్తాం. జేకబ్ సుందరమన్నా, నేను డబ్బు మేము చేస్తామన్నాను. కిషోర్ గారు కార్డు ఇస్తా అని చెప్పినారు. మా సన్ని క్రెడిట్ కార్డు ఇచ్చినాడు. మరి మరి జేమి వాళ్ళ మామయ్య అంటే పీటర్ అన్న, ఎవరు మన ఆయన వాళ్ళ అన్న పీటర్ అన్న కార్డు ఇచ్చినాడు. దీంట్లో వాడుకోండి అని. అందరు ఎంతో ప్రేమను చూపించినారు. మరి చిట్టుబాబు, రాజేష్ కూడా, రాజా వాళ్ళు, మన సంఘ సహోదరులు ఇచ్చినటువంటి కానుకలన్నీ తీసుకొచ్చినారు. నాకెంతో బాధగా ఉంది. మీరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఆయనక్కను ప్రేమించి అంతా మేము కూడా అందరం మిడిల్ క్లాస్ వాళ్ళమే. ఆయన కూడా ఆయన పట్ల ఎంతో ప్రేమను కనపరిచినాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించిన దాకా. మరి బాగా మా కొరకు ప్రార్థన చేయండి. మరి మేము కూడా ఈరోజు నా బర్త్డే, మరి దుఃఖంగా ఉండకూడదని చెప్పి అదే కావాల్సిగా మరి కేక్ మేము తెప్పించుకున్నాము. మరి ఎందుకంటే ఆయన ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది కాబట్టి అట్లా మనం కూడా సంతోషంగా ముందుకు సాగుదాము. మరి దేవుడు మనకేమి తక్కువ చేయడు, సంఘంలో కానీ కుటుంబంలో కానీ. మరి ఈ సమయంలో ఒక చిన్న పాట నేను పాడతాను, ఆ తర్వాత ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. ఈ మధ్య ఈ పాట మనం తరచుగా పాడుతున్నాము. 230వ పాట. బాగా అర్ధసహితంగా పాడడానికి ప్రయత్నం చేయండి. కృపలను తలంచుచు ఆయుష్కాలం అంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతించుతాం. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు. గాచను గతకాలం నన్ను రూపింపబడుచున్న ఏ ఆయుధం ఉండినా నాకు విరోధమై వర్ధిల్లదని చెప్పిన మాట సత్యం. కన్నీటి లోయలలో నే కృంగిన వేళలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపిన నా హృదయం యేసు. సర్వోన్నతుడైన నా దేవునితో చేరి సతతము తన కృప వెల్లడి చేయ స్తుతులతో నింపిన ఇళ్ళలో. హల్లెలూయా, ఆమెన్. నాకెంతో
ఆనందమే సియోను నివాసం, నాకెంతో ఆనందం. ఆనందం ఆనందమే. ఆమేన్. రెండు 230 పాట పాడదాం.